బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కీలకమైన చివరి టెస్ట్ మ్యాచ్లో టీమిండియా ప్రయోగాలు చేసింది. తమ రెగ్యులర్ కెప్టెన్ని పక్కన పెట్టేసింది. ఇదొక అనూహ్యమైనటువంటి పరిణామం, అరుదుగా జరిగేటువంటి వ్యవహారం. ఏదైనా ఒక సిరీస్కి జట్టు వెళ్ళిన తర్వాత రెగ్యులర్ కెప్టెన్ అందుబాటులో ఉన్నప్పటికి కూడా పక్కన పెట్టేసి వైస్ కెప్టెన్కి కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వడం అనేది అరుదైనటువంటి వ్యవహారం. అయినప్పుడు కూడా టీమిండియా అలాంటి ప్రయోగం చేసింది, రోహిత్ శర్మని పక్కన పెట్టేసింది. అయితే గౌరవంగా ఉండడం కోసం ఆయనే జట్టు నుంచి చివరి మ్యాచ్లో ఫామ్ లేని రీత్యా తప్పుకున్నారు అనేటువంటి ప్రకటనని అధికారికంగా చేశారు. అయితే రోహిత్ శర్మ పక్కన పెట్టినప్పటికి కూడా టీమిండియా బ్యాటింగ్లో ఏ మాత్రం మార్పు రాలేదు. శుభ్మన్ గిల్తో పాటుగా మొత్తం బ్యాటర్లందరూ కూడా కీలకమైన ఆటగాళ్ళందరూ బ్యాట్లు ఎత్తేశారు. ముఖ్యంగా ఓపెనర్లు మరోసారి ఫెయిల్ అయ్యారు. కేఎల్ రాహుల్ 3వ ఓవర్లోనే వెనుతిరగడంతో టీమిండియా కష్టాల్లో పడింది. ఆ వెంటనే యశస్వి జైస్వాల్ కూడా క్యూ కట్టడంతో ఇద్దరు ఓపెనర్లని స్వల్ప స్కోర్కే కోల్పోయినటువంటి జట్టు ఆ తర్వాత మళ్ళీ కోలుకున్నటువంటి దాఖలాలు లేవు. విరాట్ కోహ్లీతో కలిసి శుభ్మన్ గిల్ కొంతసేపు చక్కదిద్దుతున్నాడన్న అభిప్రాయం కలిగినప్పటికీ కూడా లంచ్కు ముందు చివరి బాల్కి అవుట్ అయ్యి శుభ్మన్ గిల్ తన వైఫల్యాన్ని మరోసారి చాటుకున్నాడు. ముఖ్యంగా సేనా దేశాల్లో ఇప్పటివరకు ఒక్క సెంచరీ కానీ సరైనటువంటి బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్ కానీ చేయనటువంటి శుభ్మన్ గిల్ తన బలహీనతను వెల్లడించుకున్నాడు. రోహిత్ శర్మ స్థానంలో జట్టులోకి వచ్చి దానికి తగ్గట్టుగా జట్టుని ఆదుకోవాల్సినటువంటి సమయంలో శుభ్మన్ గిల్ ఘోరంగా విఫలమయ్యాడు. ఆ తర్వాత లంచ్ తర్వాత బ్యాటింగ్కి వచ్చి విరాట్ కోహ్లీ కూడా తన బలహీనతని మరోసారి చాటుకున్నాడు. ఆఫ్ స్టంప్ కావలపోతున్నటువంటి బాల్ని కెలుక్కుని మరోసారి స్లిప్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత రిషబ్ పంత్, జడేజా కలిసి కొంతసేపు ఆదుకునే ప్రయత్నం చేసినప్పుడు కూడా అది కూడా ఎక్కువసేపు నిలబడలేదు. అవసరం లేని షాట్కి ప్రయత్నించి రిషబ్ పంత్ మరోసారి తన వికెట్ని చేజార్చుకున్నాడు. చివర్లో కెప్టెన్ బుమ్రా బ్యాటింగ్కి పదును పెట్టడంతో కేవలం 17 బాల్స్లోనే 22 రన్స్ చేసి జట్టు స్కోర్ని 180 రన్స్ సాధించాడు. చివరికి 185 పరుగుల వద్ద జట్టు ఆల్అవుట్ అయింది. రోహిత్ శర్మ పక్కన పెట్టినప్పుడు కూడా జట్టులో బ్యాటింగ్లో ఏ విధమైనటువంటి మార్పు రాలేదనేటువంటి సంకేతాన్ని స్పష్టంగా చాటింది. ఇక ఆ తర్వాత చివరిలో 3 ఓవర్లకు బ్యాటింగ్ దిగినటువంటి ఆస్ట్రేలియా లాస్ట్ బంతికి ఓపెనర్ కవాజా వికెట్ని కోల్పోయింది. దీన్ని కూడా బుమ్రా తన ఖాతాలో వేసుకుని బీజీటీ సిరీస్లో తన ప్రతాపాన్ని చాటుతున్నాడు, తన వికెట్ల పరంపరని కొనసాగిస్తున్నాడు. రేపు 2వ రోజు ఈ వికెట్ల వేట ఏ రీతిలో సాగుతుందో చూడాల్సి ఉంది. అయితే ఈరోజు చాలా కాలం తర్వాత అంటే 1985 తర్వాత 40 ఏళ్ల తర్వాత ఒక కెప్టెన్ని పక్కన పెట్టినటువంటి తీరు ఆసక్తికరంగా కనిపిస్తుంది. అప్పట్లో కపిల్ దేవ్ని కూడా పక్కన పెట్టినటువంటి టీమిండియా వ్యవహారం పెద్ద వివాదానికి దారితీసింది. కపిల్ దేవ్ని జట్టు నుంచి తొలగించినటువంటి తీరు మీద అప్పట్లో పెను దుమారం రేగింది. గవాస్కర్ వంటి వాళ్ళ మీద అభిమానులు, కపిల్ ఫ్యాన్స్ ముఖ్యంగా కోడిగుడ్లు టమోటాలు విసిరినటువంటి చరిత్ర కూడా టీమిండియా అభిమానులకు ఉంది. ఇప్పుడు రోహిత్ శర్మకి అలాంటి అవకాశం లేనప్పటికీ కూడా రోహిత్ శర్మను మాత్రం సిరీస్ మధ్యలో పక్కన పెట్టి బరిలో దిగినటువంటి టీమిండియా బ్యాటింగ్లో తగినంత పెర్ఫార్మెన్స్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. కనీసం బౌలింగ్లోనైనా తన స్థాయికి తగ్గట్టుగా బౌలింగ్ చేయగలిగితే టీమిండియా కాసింత ఆశలు నిలుపుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఫస్ట్ టెస్ట్లో బుమ్రా నాయకత్వంలోనే జట్టు గెలిచి సిరీస్లో శుభారంభం చేసింది. కానీ ఆ తర్వాత వరుసగా 3 టెస్టుల్లో రోహిత్ సారథ్యంలో జట్టు పేలవమైనటువంటి ప్రదర్శనతో ఆసీస్కి 2-1 ఆధిక్యాన్ని కట్టబట్టింది. ఇప్పుడు చివరి టెస్ట్లో విజయం సాధిస్తే కనుక టీమిండియా సిరీస్ని డ్రా చేయగలుగుతుంది, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని నిలబెట్టుకోగలుగుతుంది, WTCకి కాసింత ఫైనల్స్ మీద ఆశలు ఉంచుకోగలుగుతుంది. ఆస్ట్రేలియా, శ్రీలంక మధ్య జరిగేటువంటి టెస్ట్ సిరీస్ ఆధారంగా అప్పుడు టీమిండియా ఆశలు ఆధారపడి ఉంటాయి. కానీ ప్రస్తుతం మాత్రం ఈ మ్యాచ్లో గెలిస్తేనే అలాంటి ఆశలకి ఆస్కారం ఉంటుంది. మరి 2వ రోజు టీమిండియా బౌలర్లు ఏం చేస్తారు, బుమ్రా దళం ఏ రీతిలో తన పేస్ ప్రభావాన్ని చాటగలుగుతుంది అన్నది కీలకమైనటువంటి వ్యవహారం. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.